ఎలక్షన్ రాబోతున్నాయి కదా! ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? వైసీపీ వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన చేసినటువంటి మధ్యతరగతి కుటుంబాలకి చాలా మందికి పథకాలు వచ్చినాయి కాబట్టి అందువల్ల ఎక్కువ శాతం ప్రజలు జగన్ వైపే ఉన్నారు. టీడీపీ కూడా చెప్తుంది కానీ జ జ చంద్రబాబు దాన్ని నమ్మరు. చెప్పిందొకటి చేసేదొకటి. అందువల్ల కాబట్టి ఇప్పుడు ఓట్లు ఏపించుకున్న తర్వాత ఒకటి, ఏపించుకోకముందు ఒకటి. అంతకుముందు రుణమాఫీ చేశావు. సంపూర్ణ రుణమాఫీ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి జనాలకి రాత్రికి అందరికి చాలామంది మా ఏరియాలో కాకుండా అతని ఏరియా అదే ఇతర ఊర్లలో కూడా బాగా చంద్రబాబుని గెలిపించారు. గెలిపించిన తర్వాత కొద్దిగా లాస్ట్‌కి ఏం చేశారు, ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ చెప్పినట్టు ఆ కమిటీ చెప్పి మాకు ఎలక్షన్ డబ్బులు ఇచ్చారా ఏమన్నా? ఎలా కమిటీ చెప్పినట్టు బ్యాంక్ వాళ్ళు రుణాలు ఇచ్చారా ఏమన్నా? రుణాలు అనేది రైతులకు సంబంధించింది. వాళ్ళు జనాలు కొంతమందికి ప్రతి సంవత్సరం నష్టపోతూనే ఉన్నారు. 4, 3 సంవత్సరాలు ప్రతిసారి రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదు ఇక్కడ. గిట్టుబాటు ధర కల్పించాలా. గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులు నష్టపోకుండా ఉంటారు. అందువల్ల రైతులు రుణమాఫీ చేయాల్సిన పని లేదు. నేను రుణమాఫీ చేస్తాను, మీ బంగారం మొత్తం బ్యాంకులో ఇస్తా అని చెప్పేసి అట్లా మోసం చేశాడు. తర్వాత కొంతమందికి వాళ్ళకు అమరావతిలో భూములనేవి పేద రైతుల నుంచి ఉచితంగా తీసుకొని బడా బడా సీట్లకే ఇచ్చాడు. దానివల్ల చాలా కుట్రపూరితమైన మోసం ఉంది. అందువల్ల చంద్రబాబు నమ్మటం లేదు. జగన్ వైపే చూస్తున్నారు అందరూ. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? తాడిపత్రి చంద్రశేఖర్ కూడా అందరూ కలుపుకునే స్వభావం ఉంది. సురేష్ కన్నా మంచి మేధావి, సురేష్ కన్నా పనివంతుడిగా కనిపిస్తున్నాడు మాకు. ఇప్పుడు వైఎస్సీపీ అధికారంలోకి వస్తే వెలుగొండ ప్రాజెక్టు ఇక్కడ ఉన్న సమస్యలు తీరుస్తుందని అనుకుంటున్నారు? అవునండి. తాడిపత్రి చంద్రశేఖర్ వస్తాడు, మంచి వ్యక్తి. అతనే గెలుస్తాడు. ఎర్రగొండపాలెంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? జగనే వస్తాడు, వైఎస్ఆర్ పార్టీ. ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జి ఆయన పేరు చంద్రశేఖర్. ఆయనకే మెజార్టీగా అవుతుంది. రాబోయే ఎలక్షన్లో ఆయన గెలుస్తాడు. ఇబ్బంది లేదు. ఎర్రగొండపాలెం వరకు అది కథమే అయితే మనం చెప్పలేం, కానీ ఎర్రగొండపాలెం వరకు మెజార్టీలో ఉంటుంది. పైన అధికారంలో అవన్నీ మనం ఏం చెబుతాం, మన ఈ నియోజకవర్గంలో ఉండవు కాబట్టి మనం చూసిన వాళ్ళం కాబట్టి చెబుతున్నాం. అది ఇప్పుడు వరకు ఎర్రగొండపాలెం అభివృద్ధి చెందిందో దాదాపు 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అభివృద్ధి చెందిందో కాంగ్రెస్ పార్టీ? వైఎస్ఆర్ పార్టీ అంతకుముందు కాంగ్రెస్ ఈ 2-3 టిప్పులు కానీ వేసింది. సమస్యలు ఏమంటాయి, ఇవన్నీ చిన్న చిన్న మాలే కాదు. అధికారులు చెబుతుంటారు, ఇక్కడ చేసేవాళ్ళు పరిస్థితి బాగా చేసేవాళ్ళు చేయరు, కానీ అధికారులకేం బ్రహ్మాండం చెబుతారు. అదే సరైన నాయకుడిని ఎంచుకుంటే మీ సమస్యలు తీరుతాయి కదా. నాయకుడు అంటే వాళ్ళు ఎంచుకోవడం ఆయన బలకొద్దు వేసినాక ఎటుపోతారు. తాడిపత్రి చంద్రశేఖర్ గెలుస్తాడు. వైసీపీలో అత్యధిక మ్యారేట్ తోటి లాస్ట్సారి 33,000 వచ్చింది. ఈ తీపి దగ్గర 40,000 మార్కు దాటవచ్చు. అంటే దాదాపు 2 ఏళ్ల నుంచి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే రెండోది మూడు సారి, ఇది 4వసారి. కానీ ఎర్రగొండపాలెం అభివృద్ధి చెందిందా? సరే, అభివృద్ధి చెందిందంటే కొంత చెందింది. బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి ఎంత డెవలప్ చేసినా ఇంకా ఉంటూనే ఉంటుంది. క్రమేణ అవుతుంది, ఒక్కసారి ఏం కాదు కదా. ఇప్పుడు ఇది 4వసారి కావడము. 2009లో ఫస్ట్ టైము. అప్పుడు కొంత డెవలప్ అయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో. తర్వాత కొంత మళ్ళీ రాజశేఖర రెడ్డి చనిపోయింది, కొద్దిగా సబ్బతి ఉంది. తర్వాత తెలుగుదేశం నుంచి పెద్ద డెవలప్మెంట్ ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఆదిమూలపు సురేష్ కొంత డెవలప్ చేశాడు. ఈ తీపి పూర్తిగా అవుతాయని మా నమ్మకం. తాడిపత్రి చంద్రశేఖర్ని గెలిపించుకుంటే మీ సమస్యలన్నీ చాలా వరకు 90% తీరుతాయని ఇక్కడ మా ఓటర్స్ అయితేనే ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. అది పైన గవర్నమెంట్ ఏది వచ్చే అవకాశం ఉంది? పైన జగన్ 100-110 నుంచి 115 దాకా జగనే వస్తాడు గ్యారెంటీగా. ఎందుకంటే అతను చేసిన అభివృద్ధి కార్యక్రమం ప్రతి ఒక్కడికి ఒక్కొక్క ఇంటికి 1,50,000 వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పింఛన్ 3 చేశాడు. అమ్మ ఒడి అయితే, అమ్మ దీవెన అయితేనేమి, ఆసరా పెన్షన్ అయితేనేమి, 18,000 అయితేనేమి, మళ్ళా మిషన్ కుట్టే వాళ్ళకైతేనేమి, రిక్షా వాళ్ళకైతేనేమి అందరికీ వేస్తుండ్రు. రైతులకి ఏమైనా ₹1,00,000 ఏమన్నా వడ్డీ లేకుండా చేస్తుండ్రు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉన్నది. 33,000 పట్టాలు ఇచ్చాడు. వాటిల్లో కనీసం ఆయన చెప్పిన ప్రకారం కాకపోయినా కనీసం 50% గ్రౌండింగ్ అయిపోయినాయి. కాబట్టి ఇంకా 50% జరుగుతున్నాయి.
అది కూడా రేపొద్దున్న ప్రభుత్వంలో చేస్తాడని నమ్మకం జగన్ మీద ఉంది కాబట్టి అందుకని తప్పకుండా జగనే వస్తాడు. మాకు నేను వస్తుందంటే వాళ్ళు మాట్లాడు వైసీపీ వస్తుంది అనుకుంటున్నాను నేను. ఎందుకు వైసీపీ? పనులు బాగా చేస్తుంది కదా, అమ్మ ఒడి ఎన్ని పడుతున్నాయి అవి. మీ ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైసీపీ ఎర్రగొండపాలెం అభివృద్ధి చెందిందా? ఆయన ఏం చేయాలి మరి, ఆయన చేస్తాడో చేయడు. మరి కొత్తగా వచ్చిన తాటిపత్రి ఆయన ఏం చేస్తాడు మరి, గెలుతాడో పోతాడో మనం చూడలేదుగా. కొత్త క్యాండిడేట్ వస్తే మరి ఏపీలో ఎలక్షన్ రాబోతున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలో అది చెప్పేది కాదు, రెండు పార్టీలు బలబలంగానే ఉన్నాయి. అది రావచ్చు ఇది రావచ్చు ఏదైనా రావచ్చు. కాకపోతే ఒకటి ఇప్పుడు పొత్తు ఏంటంటే ఇప్పుడు వైసీపీ ఉంది కాబట్టి కొద్దిగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, వైసీపీ రావచ్చు. మీకు అన్ని జగనన్న ఇచ్చే అన్ని పథకాలు హామీలు అన్ని అనుకూలంగానే ఉన్నాయి. ఈ ఎర్రగొండపాలెంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? రెండపాలెం అంటే ఇద్దరు కొత్త వాళ్ళే కాబట్టి వైసీపీ రావచ్చు. ఎందుకు వైసీపీ? వైసీపీ ఎందుకంటే ఆల్రెడీ ఇది వరకు అలా టీడీపీ ఇది వరకు బాగానే చేసింది రామారావు నాయకత్వంలో. ఇప్పుడు ఏంటంటే వైసీపీ కొత్త పథకాలు అమల్లో పెట్టింది కాబట్టి ఇప్పుడు ఈ కాలం కుర్రోళ్ళు కానీ యూత్ కానీ అందరు కానీ ఏ కాడికి వైసీపీ వెళ్ళే మొగ్గు చూపుతున్నారు. మా వరకు వైఎస్ఆర్ అనుకుంటున్నామయ్యా. ఎర్రగొండపాలెం కూడా కావచ్చు. ఎందుకు? ఎందుకంటే ఆయన పథకాలు చేస్తాడని జగనన్న ఇచ్చే అన్ని ఆ బెనిఫిటే ఇంకా తప్పితే ఏం లేదు. ఆ పథకాలకు ఎత్తే సూచి చేయాలా, అభివృద్ధి అంటే లేదు కానీ ఆ పథకాల మీద ఎత్తే వేయాలంతే. ఓకే, ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరు? చంద్రశేఖర్ ఎవరు, ఆయన పనితీరు ఎలా ఉంది? ఇప్పుడే వచ్చింది ఆయన, వారం అయింది వచ్చి. అప్పుడు ఎడదొస్తుంది గవర్నమెంట్ రావాలా, ఆయన పని తీయలేదు. పోయినోడు ఏం చేయాల దండగా ఆదిమూల సురేష్ 3 సార్లు గెలిచిండు, మంత్రి అయిండు, ఏం చేయలే. చేస్తానంటుండు, మన మీటింగ్ పెట్టి చేస్తానంటుండు. మేము రావాలనుకుంటున్నాం. మేము వైఎస్ఆర్ పార్టీ వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకని? ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన పథకాలు పనిచేస్తాయి. ఈ ఎర్రగొండపాలెం కూడా వేశారు. ఎర్రగొండపాలెం అభివృద్ధి చెందిందా? అభివృద్ధి తక్కువ కానీ పథకాలే ప్లస్ అయ్యేది. మరి ఇక్కడ ఉన్న సమస్యలు వెలుగొండ ప్రాజెక్టు, ఎంప్లాయ్మెంట్ అలాంటి ఏమి? ఈ ఎంప్లాయ్మెంట్ ఈ తడ వస్తే చేస్తానని వాగ్దానాలు. తాటిపత్రి చంద్రశేఖర్ గెలిపించుకుంటే మీ సమస్యలు తీరుతాయని అనుకుంటున్నాం. మరి వాలంటరీ బాగానే ఉందండి. తెల్లారాలకు వచ్చి పెన్షన్లు ఇస్తుండ్రు. రైస్ కూడా బండ్లు వచ్చి ఇళ్ళ ముందుకు వచ్చి ఇస్తున్నాయి, బాగానే ఉంది. కొద్ది రోజుల్లో ఏపీలో ఎలక్షన్ రాబోతున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలో రాబోతుంది? ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలు ఆకర్షించి ప్రజలు మరలా వైసీపీకే పట్టము కట్టబోతున్నారు. ఎందుకు కారణం? జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన మేనిఫెస్టోలో హామీలు అన్నీ కూడా దాదాపుగా 99% ఆయన నెరవేర్చారో ప్రజలకు అనుగుణంగా ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా దాదాపుగా 99% ప్రజలకు చెప్పినవన్నీ చేశాడు. కాబట్టి మరలా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పేసి ప్రజలు నాడి. అంటే ఈ ఎర్రగొండపాలెంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? ఈ ఎర్రగొండపాలెంలో వైసీపీ పూర్తిగా ఆధిపత్యం వహించింది కాబట్టి ఈ ఎర్రగొండపాలెంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు బాటేస్తుంది. కాబట్టి ఈసారి కూడా 2024 కూడా మరి ఈ వైసీపీ గవర్నమెంట్, వైసీపీ ఎమ్మెల్యే గారు అత్యధిక మెజార్టీతో దాదాపుగా పోయినసారి 32,000 మెజార్టీతో ఆదిమూలపు సురేష్ గారు గెలిచారు. ఈసారి 40,000 మెజార్టీతో మరి మన తాడిపర్తి చంద్రశేఖరరావు గారు గెలుస్తారని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. అంటే దాదాపు 3 హయాంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎర్రగొండపాలెంలో గెలవడం జరిగింది. ఈ 3 హయాంలో ఎర్రగొండపాలెం ఎంతవరకు అభివృద్ధి చెందింది? ఈ 2009 నుంచి కూడా
2009 నుంచి కూడా వైసీపీ అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు. మరి 2009లో ఆదిమూలపు సురేష్ గారు గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. అప్పుడు ఆయన అభివృద్ధి చేశారు. తర్వాత 2014 నుంచి 2019 వరకు మరి వైసీపీ అభ్యర్థి గెలిచాడు. ఎవరో డేవిడ్ రాజు గారు గెలిచారు. సరే, మధ్యలో ఆయన మళ్ళీ టీడీపీకి వెళ్ళిపోయారు. మరి 2019 నుంచి 2024 వరకు కూడా మరి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మంత్రి గారు. అందువల్ల మరలా కూడా ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ జెండా అనేది గట్టిగా ప్రజలు వినిపిస్తున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి. వెలుగొండ ప్రాజెక్ట్ కానీ, లేకపోతే సరైన ఎంప్లాయ్మెంట్ లేదు, సరైన పడక హాస్పిటల్ లేదు అనేది ప్రధానంగా సమస్య. మీ తాడిపత్రి చంద్రశేఖర్ని గెలిపించుకుంటే ఈ సమస్యలన్నీ మీకు తీరుతాయి? ఖచ్చితంగా తీరుతాయి సార్. ఎందుకంటే ఇంతకుముందు మన ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేశాడు. ఈసారి మీరు అడుగుతున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు అడుగుతున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెడతాడు. ఖచ్చితంగా ఏవైతే నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్నింటిని కూడా నెరవేరుస్తారని మా యొక్క అభిప్రాయం. ఏపీలో కొద్ది రోజుల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి కదా, మీ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? ఇక్కడ ఖచ్చితంగా వైసీపీనే వస్తుందండి. ఎందుకంటే కొన్ని సామాజిక వర్గాలు పూర్తిగా వైసీపీకి అనుకూలం. జగన్ అన్న ఇచ్చే ప్రతి హామీ పథకం మీ ఇంటి దాకా వస్తుంది? ఖచ్చితంగా వస్తుంది. పార్టీకి సంబంధం లేకుండా వీళ్ళు టీడీపీ, వీళ్ళు కమ్యూనిస్టులే, వీళ్ళు జనసేనే అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. ఒక్కొక్క ఇంటికి దాదాపు 2-3 లక్షల రూపాయలు చెందినాయి. అది ఈ ఎర్రగొండపాలెం ప్రధానంగా సమస్యలు చాలా ఉన్నాయి. దాదాపు 3 సార్లు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినా సరే, అధికారంలో ఉన్నా సరే సమస్యలు తీర్చలేదనేది ప్రధాన సమస్య. కొన్ని సమస్యలు తీర్చాడు. ఉదాహరణకు ఎర్రగొండపాలెం బస్టాండ్ ఉంది, కనీసం 30-40 సంవత్సరాలైంది. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. నైటు 1 గంట అప్పుడు 2 గంటలప్పుడు ఏడన్నా నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు. కొంతమంది ఆక్రమించుకొని కొన్ని కోట్లు వస్తుంది. అది అలా ఈరోజు బస్టాండ్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిండు. ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి. అలాగనే కళ్యాణ మండపం ఒకటి చేసిండు. మళ్ళా ఆసుపత్రి 50 అడుగుల 100 పడకల ఆసుపత్రి చేసిండు. కొన్ని సంక్షేమ కార్యక్రమాల వల్ల కరోనా గుండా చాలా నష్టపోయినాం. దానివల్ల కొంచెం డెవలప్ చేయలేకపోవచ్చు, కానీ ఉన్న వరకు చాలా బాగానే చేసిండు. అది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుందండి. వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు అంతకుముందు కుంటోళ్ళు కానీ గుడ్డోళ్ళు కానీ వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరిగే వాళ్ళు, ఎంఆర్ఓ ఎండి వాళ్ళ చుట్టూ ఈరోజు ఇంటికి పోయి తెచ్చిస్తున్నారు. చాలా బాగుంది. అది అందరు కూడా చాలా మెచ్చుకుంటున్నారు. అంటే ఇప్పుడు జగన్ అధికారంలోకి వస్తే మళ్ళీ దోపిడీ స్టార్ట్ అవుతుంది, దోచుకుంటాడు అది అని. ఇప్పుడు జగన్ దోసుకోవడానికండి చంద్రబాబు 2 లక్షలు 3 లక్షల కోట్లు దెంకొని వచ్చి మొత్తం పెద్ద పెద్ద నాయకులకు పెట్టిండు. ఇతను తెచ్చినవి మొత్తం మన కరోనా టైంలో జనాలకు పెట్టిండు, ప్రాజెక్టులకు పెట్టిండు, చేయాల్సిన షిప్పింగ్లు, హార్బర్లు వాటికి పెట్టిండు. అంటే నేను కట్టిన ఇల్లునే వాటికి రంగులేసి జగన్ ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. అవి కూడా లేవు ఇట్లా. అయ్యే కాదు, చూడండి ప్రతి ఒక్క ఊర్లో 1 సెంట్ వచ్చేసరికి లక్షల బలికేది. ఈరోజు ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చిండు. కొంచెం కట్టిస్తానన్నది కొంచెం కట్టేయకపోయినా కానీ కట్టుకునే వాళ్ళు చాలామంది కట్టుకున్నారు. భవిష్యత్తులో కట్టిస్తాడు. ఇప్పుడు ఎందుకంటే మనకు కరోనా వల్ల వేరే వేరే సమస్యల వల్ల కొంచెం ఆర్థికంగా మనం నష్టపోయి ఉన్నాము. కొత్త రాజధాని అయ్యి మనము ఇన్కమ్ లేక కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ సమస్యలన్నీ మీ నాయకుడు గెలిపించుకుంటే మీ సమస్యలు తీరుతాయని. నెక్స్ట్ ఇప్పుడు అది కాదండి, మొన్నల్లా వచ్చిన డబ్బంతా సచివాలయాలకు, ఆర్బీకేలకు కరోనా టైంలో వాటికి పెట్టిండు. నెక్స్ట్ ఇవన్నీ ఉండవు, కట్టించేది ఏమి ఉండదుగా.
వచ్చే డబ్బు అంతా డెవలప్ కిందకే పెడతాడని మా ఈ గెలిపించుకునే నాయకుడు ఈసారి ఈ అభివృద్ధి పనులన్నీ చేస్తారని మీకు నమ్మకం? ఖచ్చితంగా నమ్మకం ఉంది ఇతడు. ఎందుకంటాడేమో కొన్ని పథకాలు చెప్పనే కూడా ఇచ్చిండు. ఇప్పుడు ఏందో ఉదాహరణకు నేనే ఉన్నానండి, నాకు రేషన్ కార్డు పోయింది, నాకు 4 వీలర్ ఆటో ఉంది, కరెంటు బిల్లు ఇట్లాంటి కారణాల వల్ల నాకు పోయింది. నేను బాగా బతుకుతాను, నా పొలాలు ఉన్నాయి, నేను బతుకుతా కరెక్టే. కొంతమంది ఏంటంటే డబ్బుండి కూడా ఈ రేషన్ కార్డు తీసేస్తే వాళ్ళందరూ జగన్ తిట్టుకుంటుండ్రు. లేనోడికే పెడుతుండ్రు, ఉన్నోడికి ఏం పెట్టట్లేదు జగన్. కొద్ది రోజుల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని మీరు అనుకుంటున్నారు? 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది. ఎందుకు కారణం? ప్రతి ఒక్కరికి కూడా సామాజికంగా అట్టడుగునున్నటువంటి పేదవారి కోసమే పాటుపడినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇదివరలో ఉన్నటువంటి ఆదరణ పథకాలు వాటికి వీటికి అని చెప్పేసి వస్తువులు కొని ఆ వస్తువులలో లంచాలు తీసుకొని ఆ విధంగా ఆదరణ పథకాల్లో బీసీలందరికీ వస్తువులలోనే కమిషన్ తీసుకొని చాలా దోచుకున్నారు. అయితే అవన్నిటినీ సరళీకృతం చేసి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వాళ్ళ అక్క చెల్లెళ్ళ ఖాతాల్లోకి వేస్తే వాళ్ళ గృహ అవసరాలకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఆ సంకల్పంతో అందరికీ కూడా అక్క చెల్లెళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేయడం జరిగింది. ఆ డబ్బులతోటి వాళ్ళు ఉపయోగాలు ఉపయోగించుకున్నారు. ఈ విధంగా చేసిన దానివల్ల కరోనా టైంలో డబ్బు లేక చాలా ఇబ్బంది పడిన వాళ్ళకి ఈ డబ్బే ఆధారమైంది. తినడానికి తిండి లేని వాళ్ళకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వేసిన డబ్బులతోటే ఆధారపడింది. నరేంద్ర మోడీ గారు కూడా నువ్వు ఏ విధంగా ఏ ఆలోచనతో ఈ పథకం పెట్టావు, కానీ ఆ పథకం వల్ల కరోనా చాలా ఉపయోగపడింది, శబాష్ అని చెప్పేసి భుజం తట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఇదివరకైతే ఒక మా నాయకుల దగ్గరికి వచ్చి నాకు ఆ పని చేయించు ఈ పని చేయించు అని అడిగేవాళ్ళు. నాకు ఇష్టమైనకైతే చేపించేవాడిని, ఇష్టం కాని వాళ్ళైతే ఇవాళ రేపని తిప్పేవాడిని. అలాంటిది లేకుండా ఎవరికి వారు వాళ్ళ సొంతంగా కుల మత భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా పోయి సచివాలయంలో వాళ్ళు సొంతంగా పనిచేసుకుంటున్నారు. ఈరోజు ఏదైనా ఈర్ష్యపడాలంటే మాలాంటి నాయకులు ఈర్ష్యపడుతున్నాం. ఎందుకంటే మా దగ్గరికి కార్యకర్త ఎవరు రావట్లేదే, వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నారు, మేము ఈర్ష్యపడుతున్నాం. కానీ ఓటేసే ఓటర్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడతారు. నెక్స్ట్ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఏ పార్టీ? ఎర్రగొండపాలెం నియోజకవర్గం అంటే సెకండ్ పులివెందుల. ఇది ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఇక్కడ. ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అఖండ మెజార్టీతో గెలుస్తారు. ఇతని సౌమ్యుడు, పార్టీ కోసం ప్రజల కోసం అందరినీ కలుపుకొని పోయి ఉన్నటువంటి వ్యక్తి, ఇతనే గెలవచ్చని ప్రజాభిప్రాయం. ఏపీలో ఎలక్షన్ రాబోతున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తారు? ఏ పార్టీ? జగన్ పార్టీ వస్తుంది అనుకుంటుంది. కారణం ఏంటి? అదే ఇంతకుముందు మంచిగా చేసిండు కదా, దాని గురించి అభిమానం వాళ్ళు గెలిపిస్తుంది. ఎలక్షన్లు రాబోతున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? మాది ఎర్రగొండపాలెం నియోజకవర్గం, మాది తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీ. ఆయన మాకు జగన్మోహన్ రెడ్డి తరఫున వైసీపీ ఎమ్మెల్యే గెలవాలని కోరుతున్నాము. వైసీపీ మీ జగన్ ఇచ్చే పథకాలన్నీ అందుతున్నాయా? మాకు మొత్తం అన్ని కార్యక్రమాలు మొత్తం బాగానే, ఇంట్లో అన్ని కార్యక్రమాలు మొత్తం బాగానే జరుగుతున్నాయి. ఆయన జగన్ ముఖ్యమంత్రి అయినాక నాకు 4,40,000 వచ్చాయి. రైతు భరోసా అయితే ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం అయితే 4,40,000 వచ్చినాయి 4 సంవత్సరాల మీద జగన్ పరిపాలన. మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నావా? మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నాం. జగన్ వస్తే నీ సమస్యలన్నీ తీరుతాయా? మీ ప్రాంత సమస్యలన్నీ తీరుతాయా? జగన్ వస్తే ఇంకా రాకుంటే ముఖ్యమంత్రి కావాలని వస్తేనే కంపల్సరీ జగన్ ముఖ్యమంత్రి అవుతాయి. జగన్ వచ్చి ముఖ్యమంత్రి అయింది మొన్న 2019లో. చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయితే 3 పనులు ఆయన చేసిన పనులు ప్రజలు 3 పనులు ఉపయోగించుకున్నట్టు ఏమీ లేవు. ఆరోగ్యశ్రీ ఉంటే ఆయన పెట్టల, 108 ఉంటే ఆయన పెట్టల, హాస్టల్ ఉన్నాయి, ఎస్సీ హాస్టల్ ఆయన పెట్టల, బీసీ హాస్టల్ ఆయన పెట్టల, కస్తూర్బా స్కూల్ ఆయన పెట్టల, మోడల్ స్కూల్ ఆయన పెట్టల, రిమ్స్ హాస్పిటల్ ఆయన పెట్టల, ఏవి పెట్టల. ఆయన
ఏదైనా ఉంటే చెప్పాను పలాంది పెట్టాను 3 సార్లు ముఖ్యమైంది 3 పనులు ఇది చంద్రబాబు పెడితే ఉపయోగిస్తున్నారు ఈ పనులని చెప్పానండి. జగన్ నిన్నగాక మొన్న వస్తాడు. ఆయన అంతంగా టైం ఉంది. ఆయన వచ్చింది ఇంకా 5 సంవత్సరాలే. ఒకసారి ముఖ్యమంత్రి అయింది. ఒకసారి ముఖ్యమంత్రి అయినా ఆయన ఏం చేశాడు? ముందు ఏం చేయాలి? ఎడ్యుకేషన్ కావాలా, ఎడ్యుకేషన్ మీద పడిండు ఆయన. అదే ఎలక్షన్లు వస్తున్నాయి కదా 2024లో 2024లో మనది వైఎస్ఆర్ వచ్చేది ఎర్రగొండపాలెం మండలం వస్తుంది. అది ఎందుకు మన పనులు బాగా చేసినాడని జగన్ ఇచ్చేసాడు. మాకు అన్నయ్య ఇచ్చేసిండు. రైతు భరోసా వచ్చినాయి, 40 సంవత్సరాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. పింఛన్లు వాలంటీర్లు బాగానే ఇస్తారు. మాకు ఇంటింటికి వచ్చేసారు ఉదయం సాయంత్రం. ఏపీలో ఎలక్షన్ రాబోతున్నాయి కదా కొద్ది రోజుల్లో, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? జగన్ అన్న మటుకు పరిపాలన బాగానే చేసిండు. జగన్ అన్న మటుకు హామీలు బాగా చేసి పెట్టిండు, అభ్యంతరం లేదు. ఇప్పుడు లోకల్లో పార్టీ మారితే మనం చెప్పలేము. ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీ జనాలు నాడి మనం చెప్పలేము అన్నమాట. ఈ అభిప్రాయం ఇక్కడ నా అభిప్రాయం మటు నా ఓటు మటు జగన్కి వేసేది ఓటు మటుకు. అది ఎవరికి? నాకు మిషన్ టైలర్ వర్కర్ నేను మిషన్ వర్కర్ని. నాకు మటుకు 10,000 నా డబ్బులు పడ్డాయి. చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రభుత్వంలో డబ్బులు ఇస్తాడో ఇయ్యడో, మిషన్ వాళ్ళకు అన్యాయం చేస్తాడు. వర్కర్లకు మటుకు నమ్మకమే ఉండరు. వచ్చేది మన జగన్ అన్నే వచ్చేది ఖచ్చితంగా గ్యారంటీ మటుకు. ఈ ఎర్రగొండపాలెం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటే అట్లా చెప్పలేను నేను. అంటే నేను ఒక్కనేసి నన్ను గెలవలేను. 10 మంది ఉండరు. 10 మందిలో మనం ఎవరు చూస్తాం మనం చెప్పలేము అన్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నావు కదా. అంటే తిన్నోళ్ళు జగన్ అన్న ఉప్పు తిన్నోడు ఓటు వేయాల. లేకపోతే అనుకో ఇంకా వాడు భగవాన్ వాడు క్షమించారు ఖచ్చితంగా గ్యారంటీ మటుకు. నా ఓటు మటుకు జగన్కి వేసేది ఖచ్చితంగా గ్యారంటీ నేను మటుకు. అది వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ఎలా ఉంది? సచివాలయం వాలంటీర్ మటుకు మా వాలంటీర్ అర్జును బ్రహ్మాండంగా మాకు వాలంటీర్ బ్రహ్మాండం చేస్తుంది. మాకు వాలంటీర్ అర్జును. వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు బాగానే ఉంది మటుకు. వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఎలా ఉంది, లేనప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది వాలంటీర్. మా ఏరియా చేస్తున్నాం. మాకు అర్జున్ మటుకు వాలంటీర్ మటుకు బ్రహ్మాండం చేస్తుండు. మాకు మటుకు ఇంటింటికి బియ్యం ఇవ్వటం కానీ, పథకాలు రాయటం కానీ అన్ని బ్రహ్మాండం చేస్తుండు. తక్కిన అభిప్రాయం నేను చెప్పలేను. ఇప్పుడు నువ్వు మీడియా పెట్టినావు. ఇప్పుడు నువ్వు మీడియా ఒకసారి మాట్లాడుతూ నేనేం చెప్పను. నేను కంసల పిల్లోడు. నేను కంసల అబ్బాయి. నేను మటుకు బ్రాహ్మణ్. నేను మటుకు అది ఇప్పుడు మరి జగన్ పరిపాలన బాగా చేసిండు. అందరూ ఏముంది జగన్ నా కొడుకు, దొంగ నా కొడుకు మొత్తం తిడతా ఉండు. తిట్టుకొని మనం చెప్పేది కాదు మన మటుకు. ఇప్పుడు నువ్వు వచ్చినావు మీడియా పట్టుకున్నావు, నువ్వు జగన్ పార్టీ నువ్వేం చేస్తావు? నువ్వు మీడియా పట్టుకుని చెప్పు. ఇప్పుడు మీడియా పట్టుకుని చేస్తున్నావు కదా. నువ్వు జగన్ పార్టీ వైఎస్ పార్టీ? నేను ఒక్కటి కంసరం ఏం చేయగలను? నా ఓటు నా జగన్కి వేస్తాను నేను. కొద్ది రోజుల్లో ఏపీలో ఎలక్షన్లు రాబోతున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? ఈసారి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుంది. అంటే సంక్షేమ పథకాలు మొత్తము ప్రజలకి దగ్గరగా పంపించారు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అయితే వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ఎలా ఉంది? చాలా బాగుంది. దగ్గరగా ఉంది, ప్రజలకు చాలా దగ్గరలో ఉంది. అన్ని పనులు ఇన్ టైంలో అయిపోతుంది. వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు బాగుందా, వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు? వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడే బాగుంది, లేనప్పుడు ఏం చేయలేదు కదా, ఏం చేయలేదు. అందుకని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడే బాగుంది, బాగా జరుగుతున్నాయి. ప్రతి పనులు అనేది దగ్గరగా వచ్చాయి కాబట్టి హ్యాపీగా ఉన్నారు ప్రజలు. ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలో? వైఎస్ఆర్సీపీ వస్తుంది. కారణం అంటే పైన జగన్మోహన్ రెడ్డి బాగా మంచి పనులు చేస్తున్నారు కాబట్టి లోకల్గా అనేది క్యాండిడేట్ అనేది 100% గెలుస్తారు. అది ఈ ఎర్రగొండపాలెం ఇప్పటి వరకు టీడీపీ హయాంలో అభివృద్ధి చెందిందా, వైసీపీ హయాంలో అభివృద్ధి? వైసీపీ హయాంలోనే అభివృద్ధి చెందింది. వాటర్ పరంగా అయినా కానీ ఇంటింటికి వచ్చేసరికి కొంచెం కుళాయిలు ఇట్లా ఇస్తున్నారు వాటర్ పరంగా. ఇంకా అయినా కానీ ఇంకా వేరే సంక్షేమ పథకాలు అనేది పేద ప్రజలకు అందినాయి. ఇట్లాగా అవి చూసుకున్నా కానీ మొత్తం మీద టోటల్గా కొంచెం అభివృద్ధి అనేది కనిపించింది అనమాట. స్కూల్స్ అయితేనేమి. నాకు ఇప్పుడు 3 మాటలు ఈ పడ్డాయి 18,000. ఇంకా ఈ తడ పడితే 4వ దంట. మా ఇంట్లో మా వారికి
పింఛన్ వస్తాయి. ఇంకా అదయ్యా, ఇంకా అంతవరకే, ఇంకా మాకు ఇంకేం లేదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉంది. అన్నీ సారింపు చేస్తాడమ్మా. మీకు ఏమందినాయి, ఏమందలేదు, రేపు ఇంకొకరికి వస్తారు, మీకు ఈ పలాని వచ్చాయా రాలేదని అడుగుతారు. దానికి వస్తే వచ్చినాయని చెప్పండి, లేకుంటే లేవని చెప్పండి. రానోళ్ళు తినలేదంటే మాకు వస్తుంది మాట అన్నీ. మా వాళ్ళంట్లో ఒక పారికి 4 మాటలు వచ్చి చెప్పిపోతుండు మాకు. అది మరి ఇంటింటికి ఫస్ట్ తారీఖున రేషన్ బియ్యం వస్తాయి. మనిషికి 5 కేజీలు లెక్కన వస్తాయి. పింఛన్ వాలంటీర్లు ఇంటికే 6ంటికి ఉదయం 6ంటికే ఫస్ట్ రోజు వచ్చి ఇచ్చిపోతారు. బియ్యం మటుకు 3వ తారీఖు 2వ తారీఖు వచ్చి ఇస్తారు.